హలో అందరికీ ఈరోజు వీడియోలో టొమాటో నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికి ముందుగా ఒక హాఫ్ కిలో వరకు టొమాటోస్ని తీసుకొని బాగా వాష్ చేసి క్లీన్ చేసుకొని ఇలా ఒక టొమాటోని 4 పీసెస్గా కట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ చింతపండు ఒక 50 గ్రామ్స్ అంటే పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసి క్లీన్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఒక ప్యాన్లోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు అలాగే క్లీన్ చేసి పెట్టుకున్న చింతపండు వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఈ టొమాటో ఇంకా చింతపండు మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఈలోపు ఇది ఉడికేలోపు మనం నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 టీ స్పూన్ల వరకు ఆవాలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి, డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆవాలు ఇలా కొంచెం కలర్ మారిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసి పక్కన పెట్టుకోండి. ఇదే ప్యాన్లో ఇప్పుడు 1 టీ స్పూన్ వరకు మెంతులు కూడా వేసి మెంతుల్ని కూడా బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. మెంతులు కొంచెం కలర్ చేంజ్ అయ్యి ఇలా ఫ్రై అయినాయి అని అనుకున్నప్పుడు వీటిని కూడా మిక్సీ జార్లోకి వేసుకొని బాగా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనకి ఇక్కడ టొమాటోస్ ఇంకా చింతపండు కూడా బాగా ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు ఇది మొత్తం చల్లారిన తర్వాతనే మనం మిక్సీ జార్లోకి వేసుకొని మిక్స్ పట్టుకుందాం. ఇప్పుడు మనం ఉడికించుకున్న టమాటో ఇంకా చింతపండు బాగా చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని పల్స్ మోడ్లో మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్ అంత ఉప్పు, పావు కప్ కూడా పట్టదు, మీ టేస్ట్కి సరిపడినంత తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే పావు కప్ కంటే కొంచెం తక్కువ వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి ఒక హాఫ్ కప్ వరకు కారం, అలాగే ఒక టీ స్పూన్ పసుపు, ఇందులోకి మనం ముందుగానే ఆడి పెట్టుకున్న ఆవాలు మెంతుల పొడి కూడా వేసుకోవాలి. ఇందులోకి ఒక 15 నుంచి 20 వరకు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోండి. ఇప్పుడు దీన్ని మంచిగా పల్స్ మోడ్లో బాగా మిక్సీ పట్టారంటే ఇలా మనకి పచ్చడి రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ పచ్చడికి మనం తాలింపు పెట్టుకుందాం. దానికోసం ఒక ప్యాన్లోకి ఒక పావు కప్ అంత నూనె వేసుకొని అందులోకి తాలింపు గింజలు ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను వేయించిన మినప్పప్పు వాడుతున్నాను కాబట్టి శనగపప్పు కూడా వేగిన తర్వాత వేస్తున్నాను. మీరు శనగపప్పుతో పాటు వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి వెల్లుల్లి రెబ్బలు అలాగే ఎండుమిర్చి వేసి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 రెబ్బల కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేయండి. ఈ కరివేపాకు ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న పచ్చడిని ఇందులో వేసుకోవాలి. ఇది కొంచెం ఒక 5 మినిట్స్ అయినా మీరు బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. ఎందుకంటే ఇందులో మనకి ఏమైనా చెమ్మ లేదా తడి ఏదైనా ఉంటే అదంతా పోయి పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. సో ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ ఆయిల్ పీల్చుకొని మళ్ళీ వదిలేంత వరకు మనం మిక్స్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా టమాటో నిల్వ పచ్చడి రెడీ అయిపోతుంది. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.